ప్రపంచంలో మరెక్కడా లేని ఓ వింత ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అది మన భారతదేశంలోనే రాజస్థాన్ ఎడారి నడిబొడ్డున ఉంది. అదే దేశ్నోక్లోని కర్ణిమాత ఆలయం. భక్తి, చరిత్ర ఇంకా ఎన్నో రహస్యాలు కలగలిసిన ఈ అద్భుత ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే మన కళ్ల ముందు కనిపించేది 25,000. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? అదే అసలు విషయం. అక్కడ స్వేచ్ఛగా తిరుగాడే ఎలుకల సంఖ్య అదనమాట. అవును, మనం చూసి భయపడి పారిపోయే ఎలుకల్ని అక్కడ దైవంగా పూజిస్తారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది గదూ. అయితే వీటిని మామూలు ఎలుకల్లా చూడటానికి వీల్లేదు. అక్కడ వాటికోసం ఓ ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. కబ్బాలు అంటే ఏంటో తెలుసా? చిన్నపిల్లలు అని. అంటే అవి కేవలం జంతువులు కాదన్నమాట. ఆ ఆలయంలో ప్రేమగా చూసుకునే కుటుంబ సభ్యులలాంటివి. సరే, ఈ ఎలుకలు, వాటిని పూజించడం, ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ మొత్తం కథ వెనుక ఉన్నది ఎవరు? ఆ కథకు కేంద్రబిందువు ఒకరున్నారు. ఆమె కర్ణిమాత. ఒక యోధురాలు, ఒక మహనీయురాలు. ఆమె గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక్కసారామె జీవితకాలం చూడండి. 1387లో పుట్టి 1538లో అదృశ్యమయ్యారు. అంటే దాదాపు 151 సంవత్సరాలు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ. అందుకే ఆమె కేవలం ఒక పురాణగాథలోని పాత్ర కాదు, చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప వ్యక్తి. అసలు కర్ణిమాత ఎవరు? ఆమె ఒక సాధారణ యోధురాలు మాత్రమే కాదు, సాక్షాత్తు దుర్గాదేవి అవతారంగా కొలుస్తారు. అందుకే ఆమెను భగవతి, జగదాంబ అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అంతేకాదు, బికనీర్, జోధ్పూర్ లాంటి పెద్ద పెద్ద రాజవంశాలకు ఆమె కులదేవత. అంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, రాజకీయంగా కూడా ఆమె ఒక మహాశక్తి. రాజస్థాన్ చరిత్రనే మార్చేసిన ఒక కింగ్ మేకర్ అని కూడా చెప్పొచ్చు. అవును, ఆమె ఒక సామ్రాజ్య నిర్మాత కూడా. ఎలాగో చూద్దాం. దీనికి సాక్ష్యం కావాలంటే బికనీర్ చివరి మహారాజైన కర్ణీసింగ్ ఏమన్నారో చూడండి. మా బికనీర్ వంశానికి కర్ణీజీ ఎప్పుడూ అండగా నిలిచారు. మా వంశంలోని ప్రతి ఒక్కరిని ఆమె కాపాడారు అని ఆయన అన్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఆ రాజవంశానికి ఆమెకు మధ్యున్న బంధం ఎంత బలమైందో. ఆమె ప్రభావం మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపించారు. ఉదాహరణకి 1459లో ఈరోజు మనం చూస్తున్న ఆ గంభీరమైన మెహరాన్గఢ్ కోటకి పునాదిరాయి వేసింది ఆమె. దాంతోనే జోధ్పూర్ రాజ్యం మొదలైంది. అంటే ఒక రాజ్య స్థాపనలో ఆమె పాత్ర ఎంత కీలకమో చూడండి. అంతటితో ఆగలేదు. ఆ తరువాత 1485లో రావ్ బీకాను ఆశీర్వదించి బికనీర్ రాజ్యానికి పునాది వేశారు. ఒకటేమిటి, జోధ్పూర్, బీకనీర్. రాజస్థాన్లోని 2 పెద్ద రాజ్యాల వెనుక ఉన్నది కర్ణీమాతే. ఇది ఆమెను రాజ్పుత్ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. సరే, కర్ణీమాత గొప్పతనం గురించి తెలుసుకున్నాం. కానీ అసలు విషయానికొద్దాం. ఆ ఎలుకల కదేంటి? వాటిని ఎందుకు కబ్బాలు అని అంత పవిత్రంగా చూసుకుంటారు? దీని వెనుక ఉన్న పురాణగాథలేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ప్రధానంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం కర్ణిమాత సవతి కొడుకు లక్ష్మణ్ ఒక చెరువులో మునిగి చనిపోతాడు. అప్పుడు ఆమె మృత్యుదేవుడైన యముడితోనే పోరాడుతుంది. చివరికి యముడు ఒప్పుకొని ఆమె వంశంలోని మగవాళ్లందరూ చనిపోయాక ఎలుకలుగా పుడతారని వరమిస్తాడు. ఇక రెండో కథ కాస్త భిన్నంగా ఉంటుంది. ఓ యుద్ధం నుంచి భయపడి పారిపోయి వచ్చిన 20,000 మంది సైనికులను కర్ణిమాత క్షమిస్తుంది. వాళ్లందరినీ ఎలుకలుగా మార్చేసి తన ఆలయంలోనే ఎప్పటికీ సేవ చేసుకునేలా ఆశ్రయం ఇస్తుంది. చూశారా, కథ ఏదైనా సరే ఆ ఎలుకలు కర్ణిమాత అనుచరుల పునర్జన్మలే అని బలంగా నమ్ముతారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. ఈ 25,000 నల్ల ఎలుకల మధ్యలో అప్పుడప్పుడు కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయట. వాటికెందుకంత ప్రాముఖ్యత? వాటిని చూడటం అంత పెద్ద అదృష్టంగా ఎందుకు భావిస్తారు? ఎందుకంటే ఆ తెల్ల ఎలుకే సాక్షాత్తు కర్ణిమాత స్వరూపమని లేదా ఆమె కుమారుల రూపం అని భక్తులు బలంగా నమ్ముతారు. అంటే తెల్ల ఎలుక కనిపించిందంటే సాక్షాత్తు అమ్మవారే దర్శనమిచ్చినట్టు లెక్క. అందుకే దానికోసం అంతగా ఎదురుచూస్తారు. పురాణం, చరిత్ర అంతా బాగుంది. మరి ఈరోజు ఆ ఆలయం ఎలా ఉంది? దాని ప్రత్యేకతలేంటి? ఇది కేవలం ఒక గుడి కాదు, అద్భుతమైన వాస్తుశిల్పం, అచంచలమైన విశ్వాసం అన్నీ కలిసి ఉన్న ఒక సజీవ అభయారణ్యమది.
ఆలయం వాస్తుశిల్పం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో మొఘల్, రాజ్పుత్ శైలులు రెండూ కనిపిస్తాయి. మొత్తం పాలరాతితో ఎంతో అందమైన చెక్కడాలతో కట్టారు. ఇక బుడి తలుపులైతే పూర్తిగా వెండితో చేసినవి. దీన్ని 20వ శతాబ్దంలో బికనీర్ మహారాజా గంగాసింగ్ కట్టించారు. ఇది బికనీరుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్లో ఉంది. ఇక ఆలయంలో ప్రతిరోజూ ఎలా ఉంటుందంటే తెల్లవారుజామున 4 గంటలకే మంగళహారతితో పూజలు మొదలవుతాయి. భక్తులు ఆ కబ్బాలకి పాలు, ప్రసాదాలు పెడుతుంటారు. ప్రతి ఏటా నవరాత్రులప్పుడు 2 పెద్ద జాతరలు జరుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఏ ఎలుకకి హాని చేయకూడదు. పొరపాటున మన కాలి కింద పడి ఏదైనా ఎలుక చనిపోతే దానికి ప్రాయశ్చిత్తంగా బంగారంతో చేసిన ఎలుకను సమర్పించాలట. అంటే చూడండి వాటికెంత విలువిస్తారో. సరే, ఇదంతా చూశాక మనకో ప్రశ్న వస్తుంది. నిత్యం గొడవలు, సంఘర్షణలతో నిండిన ఈ ప్రపంచంలో మనుష్యులు, జంతువులు కలిసి శాంతిగా జీవించడమనే సూత్రం మీద కట్టిన ఈ అభయారణ్యం మనకు ఏమీ నేర్పిస్తోంది? దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో పంచుకోండి. మీ మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.